ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. నేను ఒక శ్రీ విద్యలోనే మహామంత్రాలు అంటారు, మిగతా వాళ్ళు ఎవరు అనరు. ఓం హ్రీం ఓం కయ్యేయిల ఐం హ్రీం ఐం అనంగ మదనాతురాయై విద్మహే. నేను అంటే ప్రతి ఒత్తుని నేను అక్కడ ఉన్నట్టు యాజిటేషన్ సాగదీసే చెబుతాను. ఎందుకంటే దానివల్ల మీరు ఆ దేవత వచ్చి అక్కడ ల్యాండ్ అవ్వాలి. నువ్వు పిలిస్తే రావాలి అబ్బాయి. ఆ విధంగా చేయాలి మంత్రం. ఐం క్లీం సౌహ హసక హల క్లీం హ్రీం క్లీం ధనుర్హస్త ఐ ధీమహి ఐం ఈం ఔహ సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. శ్రీ ప్లస్ దేవి, దేవతలకందరికీ సిద్ధి కలిగించే దేవతను శ్రీదేవి అంటారు. అర్థమైందా? మీరే గుళ్ళు గోపురాలు ఏ దేవత దగ్గరిపోయినా ఆ దేవతకు సిద్ధి కలగాలంటే ఈ దేవతను పూజించాలి. ఏమని శ్రీదేవి అంటారు. అర్థమైందండి? సరే, యోని ముద్ర ఇవాళ రేపుతో అయిపోతుంది ఆ మంత్రాలు. కాబట్టి చెప్పినవన్నీ ఈ యోని ముద్రకు సంబంధించి మీరే నెట్లో బొట్లో పోయి కంగారు పడి ఆడి చెప్పిన ఈడి చెప్పినవన్నీ టైము డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఈ మంత్రం ఈ 9 రోజులు 8 రోజులు చెప్పిన ఈ యోని ముద్ర దేవత మంత్రాలు ఉంటాయి కదండి. ఏదో ఒక మంత్రం పట్టుకొని చేశారంటే చాలు. ఇంకా మీకు అమ్మట ఆ దేవత వచ్చి కూర్చుంటే మీ తెలియకుండా మీ శరీరమే ముద్రలు వేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏకర్ల ముద్రలు అదే వేస్తుంది. ఏ ముద్ర కావాలి అది ఏమేస్తుంది? ఈ శరీరం లోపల వేయిస్తూ ఉంటుంది ఆ దేవత. సరేనా? యోని ముద్రాంచ బిభ్రాణ వరదాభయస్తక దక్షిణే పానపాత్రాంచ నవదూతీమహం భజే. ఓం ఐం హ్రీం శ్రీం అం సౌహు హ్రీం శ్రీం సౌహు శంఖయోని సిద్ధనాదాంబ నవదూతి దేవి మమ సర్వకార్య విజయం కురు స్వాహ. ఈ దేవత ఈరోజు 8వ మంత్రం అనుకుంటాను. ఏమో సర్వకార్యం. అది మంత్రాలు, భైరవ మంత్రం, గణపతి మంత్రాలు ఎన్నో గుట్టలు చేస్తే కలిగే ఫలితం ఈ యోని ముద్ర దేవత చేస్తే సర్వకార్యం. మీ ఇష్టం వచ్చింది, నాశనం అవ్వాలని కోరుకోండి, బాగుపడాలని కోరుకోండి, ఏది సర్వకార్య విజయం కురు. కాబట్టి శృతుల జ్ఞానం ఉన్నప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి కదా, నెగిటివ్గా ఆలోచించకూడదు. అజ్ఞానం అవిద్యతో వాడు మాట్లాడచ్చు, ఇంద్రియాలకు బానిసలు అని చెప్పి మనం ఒక మంత్ర సాధన చేస్తున్న మన సంకల్పం చేసామంటే గందరగోళాలు అయిపోతారు కదా. కాబట్టి ఆలోచించండి, మీ కుటుంబ అభివృద్ధికి వాడుకోండి, దుర్వినియోగం చేయవాకండి.